హలో ఎవ్రీవన్. చాలామంది కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను నేను. ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ కిచిడి రెసిపీ విత్ మూంగ్ దాల్ అనమాట. అండ్ ఇది కంప్లీట్గా గీతో చేస్తారు, ఎందుకంటే గీ అనేది స్టూల్ సాఫ్ట్ చేస్తుంది కాబట్టి. ఫస్ట్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసిన తర్వాత అది మెల్ట్ అవ్వనివ్వండి. చూసారా, ఇప్పుడు మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం వెల్లుల్లి అండ్ కారము అనేది మనం వాడము, సో కారానికి తగినంత గ్రీన్ చిల్లీ మధ్యకి చీల్చి కట్ చేశాను నేను. సో అవి వేయాలి, అవి వేగనివ్వాలన్నమాట. ఫస్ట్ అవి బాగా వేగనివ్వాలి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్లో 60% ఆఫ్ రైస్ అండ్ మిగతా 40% ఆఫ్ మూంగ్ దాల్ తీసుకోవాలి. తీసుకొని వాటిని నానబెట్టాలి. ఒక 10 to 15 minutes సరిపోతుంది. నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకోండి. అండ్ చూసారా, పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, అన్నిటికన్నా మెయిన్ ఈ కిచిడికి టేస్ట్ ఏంటంటే మిరియాల పొడి అనమాట. మీరు ఇంట్లో ఇన్స్టెంట్ మిరియాల పొడి ఉన్నా పర్వాలేదు, మిరియాలు ఫ్రెష్గా దంచుకున్నా పర్వాలేదు. వాటిని కొంచెం పౌడర్లా చేసుకోండి. చూసారా, నేను కొంచెం తీసుకున్నాను. ఒక గ్లాస్కి సరిపడా, అంటే ఒక పావు టేబుల్ స్పూన్ అనుకోండి. ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆయిల్లో వేసేస్తాను. వేసేసేసి బాగా కలుపుతాను అనమాట. తర్వాత నానబెట్టుకున్న రైస్ అండ్ మూంగ్ దాల్ ఇందులో కలిపేస్తున్నాను, మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మిక్స్ చేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం మూంగ్ దాల్ అండ్ రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 5 glasses ఆఫ్ ఫుల్ వాటర్ పోసుకోండి. ఏ గ్లాస్తో అయితే మూంగ్ దాల్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 5 glasses ఆఫ్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం మీరు వేసిన తర్వాత చేతిలో కొంచెం వేసుకొని టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపించాలి, అప్పుడు రైస్కి కరెక్ట్గా పడుతుంది అనమాట. అండ్ ఇదిగోండి, నేను పసుపు వేస్తున్నాను కొంచెం. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి, కొంచెం సాల్టీగా అనిపించాలి. నాకు కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని దాని తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి 7 to 8 విజిల్స్ రానివ్వండి. కిచిడి కాబట్టి ఎంత సాఫ్ట్గా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. నమ్మండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్కి ద బెస్ట్ రెమెడీ అనమాట. నేను కుక్కర్కి లిడ్ పెట్టేశాను. ఇప్పుడు ఒక 6 to 7 విజిల్స్ రానిస్తాను. రానిచ్చేసిన తర్వాత ఆఫ్ చేస్తాను అనమాట. కుక్కర్ది గ్యాస్ అంతా పోయిన తర్వాత, కుక్కర్ది ప్రెషర్ అంతా పోయిన తర్వాత. దాని తర్వాత మీరు ఓపెన్ చేస్తే అది హార్డ్గా ఉండదు, కొంచెం సాఫ్ట్గా కొంచెం జ్యూసీగా లాగా ఉంటుంది. బట్ అలాగే తినాలి అండ్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది.
విజిల్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. విజిల్స్ వచ్చినాయండి, కిచిడి అయిపోయిందండి. ఇదిగోండి వేడి వేడిగా ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు కిచిడిది ఇలా ఉంటుందన్నమాట. చూపిస్తాను. ఇలా తింటేనే డైజెషన్కి మంచిది. వేడి వేడిగా తినండి, అప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ అయితే గట్టి పడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ థింక్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.